2024-25 వ్యవసాయ బడ్జెట్ గౌరవ సభాపతి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. రైతుకి పై పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. 6 కాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మన శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నడి సముద్రంలో గమ్యము లేని దిశగా కొట్టుకుపోతున్న నావకు సుక్కాను వలె అంధకారమనే అగాధంలో పడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దక్షత, దార్శనికత కలిగిన నాయకుడు కావాలని, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడు కావాలని, ప్రజలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యుదయ పరిపాలన రీతికి, రాజనీతజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన మన ప్రీతమ నేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. ఇంతట ఘన విజయం అందించినటువంటి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేందుకు మనందరం నిరంతరం కష్టపడాలని మన ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెబుతుంటారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ గ్రామీణ ప్రాంతాలు వెలుగు నీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం. దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు. పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను, అలాగే చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు. రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నిలవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విచక్షణ కూడా మర్చిపోయారు. మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ, పొలం పిలుస్తుంది, డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు, పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా
సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. భూసార పరీక్ష ఫలిత పత్రాలు. పంటల దిగుబడికి భూసారమే కీలకం. రైతు తన పొలంలో మట్టి సారం, పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగు చేయాలో తెలుస్తుంది. ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవలసినటువంటి చర్యలను ఈ భూసార పరీక్ష ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి. వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్లీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన ఎస్హెచ్ఈలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25 4.5 లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు 18.35 కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించాం. 1.21 లక్షల నమూనాలు విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు ఎస్హెచ్సి జారీ చేశాం. ఎన్నో ఏళ్లుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ గాని పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. ఈ అవరోధాలను పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్నమైనటువంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాం. ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకేసారి తీసి మట్టి నమూనాలను స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తాం. ఉపగ్రహ చిత్రాలతో తదుపరి మట్టి నమూనా ఫలితాలు రియల్ టైంలో జారీ చేయబడతాయి. ఈ స్పెక్ట్రమ్ లైబ్రరీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని ప్రణాళిక రూపొందించాం. ఎస్హెచ్సి కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు, విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఎస్హెచ్జి జారీ కోసం 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించబడింది. సూక్ష్మ పోషకాల పంపిణీ. మట్టి విశ్లేషణ ప్రకారం సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి రైతులకి సూక్ష్మ పోషక ఎరువులు అనగా జింక్ సల్ఫేట్, జిప్సం, బోరాన్ రాయితీపై రైతులకు అందిస్తున్నాం. రాయితీలపై విత్తన పంపిణీ. నాణ్యమైన విత్తనమే మేలైనటువంటి దిగుబడికి ముఖ్యం. అందుకని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను రాయితీపై క్రిస్ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి పంట విత్తనాలతో పాటు పచ్చి రొట్ట మరియు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కూడా రైతులకు పంపిణీ చేయబడుతున్నాయి. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. విత్తన సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తుంది. 2024-25 సంవత్సరానికి 10.49 లక్షల క్వింటాల్ విత్తనాలను 328.75 కోట్ల రాయితీతో పంపిణీకి ప్రణాళికలు చేయగా ఖరీఫ్లో 180.61 కోట్లు రాయితీతో 5.42 లక్షల క్వింటాల విత్తనాలను మరియు రబీలో నేటి వరకు 23.13 కోట్ల రాయితీతో 0.98 లక్షల క్వింటాల విత్తనాలను పంపిణీ చేశాం.
2024 ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి పంటలకు ప్రత్యామ్నాయ విత్తనాలకు 34.24 కోట్ల రాయితీతో 0.51 లక్షల క్వింటాలు రైతులకు అందించాం. 2024-25 సంవత్సరానికి రాయితీ విత్తనాల పంపిణీకి 240 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మేము ప్రతిపాదించాం. ఎరువుల సరఫరా మన ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ప్రాధాన్యమిచ్చి వాటి ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. 2024 ఖరీఫ్లో రాష్ట్రానికి 15.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర ఎరువుల వ్యాపారస్తులచే పంపిణీ చేయడం అయింది. అలాగే ఈ సంవత్సరం రబీ కాలానికి రాష్ట్రానికి 22.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులకు గాను 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఏపీ మార్క్ఫెడ్ ద్వారా పంపిణీ చేశాం. రాష్ట్రంలో ఎరువులు నిరంతర సరఫరా కోసం కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1.50 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. 2024-25లో ఏపీ మార్క్ఫెడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో అనగా సహార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మొత్తం 4.9 లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు అందుబాటులో ఉంచి 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాం. 2024-25 సంవత్సరానికి ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పొలం పిలుస్తుంది, సమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్న శ్రీశ్రీ గారి వాక్యాన్ని మనసులో పెట్టుకొని రైతు శ్రమను గుర్తించి పంటల సాగులో అధునాతిక సాంకేతికతను అన్నదాతలకు చేరువ చేయాలని ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ప్రతి మంగళవారం, బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, సిఎల్ఎస్ఎన్, పిడిఎస్ఎస్, క్రాప్ లైఫ్ సిస్టమ్ అండ్ పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, ఎన్పిఎస్ఎస్, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టంపై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జీఏపీ, పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు ఆర్కేవీవై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను, సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 15525 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో
2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని, వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్లు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటల స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక, ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ద్వారా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలాగా రాష్ట్రంలో రైతులకి శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి వ్యవసాయ పర్యావరణ విధానాల కంటే మిన్నగా ఏపీసీఎన్ఎఫ్లో వినూత్న సాగు పద్ధతులు అనగా PMDS, ఫ్రీ మాన్సూన్స్ డ్రై సోయింగ్, వర్షాధార పంటల్లో కూడా ఏడాదికి 3 పంటలు పండించడం, ఏ గ్రేడ్ మోడల్ ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్యమైన పంటలతో 3 సీజన్లోనూ పంటలు పండించే విధానం, ATM మోడల్ సన్న చిన్నకారు రైతులకి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే 20 సెంట్ల విధానం, డాక్టర్ PM మోడల్ ఈరోజు సాగుకి యోగ్యము కాని నిస్సారవంతమైనటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురాగల పద్ధతిని మార్చి 2020 నాటికి మన రాష్ట్రంలో 650 మండలాల్లో 4,116 గ్రామ పంచాయతీల్లో 7,746 గ్రామైక్య సంఘాలలోని వీఓలు, 2.3 లక్షల స్వయం సహాయక సంఘాలు, 10.37 లక్షల వ్యవసాయ కుటుంబాలు, 4.8 లక్షలు హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న 8,724 మంది అంటే 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయం పెరటి తోటలు పెంచుతున్నారు. 32,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులున్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులున్నాయి. గ్రామ సంఘాలు వీఓల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులతో 6.64 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం. 2024-25 సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతికత, అగ్రి డీప్ టెక్, వ్యవసాయ ఉత్పాదకాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైనటువంటి దిగుబడులు సాధిస్తూ రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చరల్ విధానం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ తీసుకొస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూత్న అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చరల్ విధానం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ తీసుకొస్తుంది.
దీనిలో భాగంగా వివిధ వినూత్న సాంకేతిక విధానాల్ని వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజెస్ ద్వారా పంటల ఆరోగ్యం మరియు తడి మట్టడం, చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబం, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణకు మెరుగుపరచడం జరుగుతుంది. ఉన్నత పర్యవేక్షణ మరియు పంటల ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత, అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్కి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత కలిగే ప్రతి రైతుకి పంటల బీమా, పంటల మద్దతు ధర, సంక్షేమ పథకాలు లబ్ధి వర్తిస్తుంది. ఏపీ అగ్రిసెనెట్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిస్ యాప్ ద్వారా రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంతో రాయితీ విత్తనాలు పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందేటట్లు సిబ్బందికి పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ ద్వారా రూపొందించడం అయింది. సిఎల్ఎస్ పిడిఎస్ఎస్ యాప్ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతు పొలాల్లో గమనించినటువంటి పురుగులు, తెగుళ్ళ ఉధృతి మరియు పోషకాల లోపాలను అంచనా వేసి నివారణ చర్యలను రైతులకు ఈ యాప్ ద్వారా చేరవేస్తుంది. దీనికి కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో నివారణ చర్యలకు రైతులకు తెలపబడుతుంది. అగ్రి సలహాల పోర్టల్, దీని ద్వారా రైతులు పండించిన పంట యొక్క చీడపీడల గురించి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన చర్యలను వారి సెల్ ఫోన్లకి సందేశం రూపంలో పంపబడుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా 45 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇన్సిజెట్ యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత నియంత్రణకు, నమూనా సేకరణతో పారదర్శకతను మరియు వాటి పరీక్షలపై పర్యవేక్షణ తీసుకుంటున్నాం. అర్హులైన రైతులు వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల ద్వారా సేవలను అందించడానికి వీలుగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఇస్తూ ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం అగ్రి స్టాక్ పథకం కింద డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డులను మరియు రైతులకు విశిష్ట గుర్తింపబడినటువంటి సమగ్ర డేటాబేస్ వ్యవస్థను జియో రిఫరెన్స్ చేసి గ్రామ పట్టాల్లో రూపొందించడం వంటి డిజిటల్ సేవలను అందించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి డిజిటల్ వ్యవసాయం కోసం 44.77 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ, ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం. అందుకే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం గుర్తించాం. కూలీల లభ్యత తగ్గడం, వ్యవసాయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలు ఆర్ఎస్కేల ద్వారా అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతులు కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% సబ్సిడీపై చిన్న సన్నకారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు అందించబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై కాస్ట్ మెషినరీ కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పి వీటి ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలు ఇవ్వడానికి ప్రతిపాదించాం. ఈ కార్యక్రమాల అమలు కొరకు 152.68 కోట్లు రాయితీ నిధులకి
ప్రతిపాదించాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో అధునాతిక సాంకేతాన్ని పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగం పరిణామం 25% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్య రక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణ చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు. 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డ్రోన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలి దశలో 2024-25 సంవత్సరంలో 87.50 కోట్ల విలువగల డ్రోన్లతో కూడినటువంటి 875 యంత్ర సేవా కేంద్రాలను 40% రాయితీపై ఏర్పాటు చేయనున్నాం. వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులు, గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తున్నాం. దీనిలో గ్రామాల్లో యువతకి ఉపాధి కూడా లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ప్రభుత్వ వ్యయంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించినటువంటి శిక్షణా సంస్థలైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్లు సాంకేతికత ప్రోత్సాహానికి 35 కోట్లు రాయితీతో నిధులు ప్రణాళిక చేశాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ రుణాలు 2024-25 సంవత్సరంలో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్లు, పంట రుణాల కింద 1,60,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద 98,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు పంట రుణాల కింద 103,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద 6,648 కోట్లు, మొత్తం 1,69,797 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం 9.0 లక్షలు పంట సాగుదారుల హక్కుల కార్డుల కింద జారీ చేశాం. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో సిసిఆర్సీలు పొందిన కౌలు రైతులకు 1,443 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం రైతుల్లో
ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది. 3 లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద 1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4% వడ్డీ రాయితీ ఉంటుంది. పావలా వడ్డీ రుణాల పథకం కింద 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం మొత్తంపై 1% వడ్డీ రాయితీ అందజేస్తుంది. 2024-25 సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో 628 కోట్లు ప్రతిపాదించడం అయింది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది. పథకం విధి విధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయబడతాయి. ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే రైతుల ఆర్థిక జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో 10,778 రైతు సేవా కేంద్రాలను గ్రామ స్థాయిలో నెలకొల్పబడి నిపుణులైనటువంటి విఏఏ, విహెచ్ఏ, విఎస్ఏ మరియు విఏహెచ్ఏ, విఎఫ్ఏ వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నాయి. గ్రామ స్థాయిలో రైతుకు కావలసినటువంటి అన్ని సేవలు, విత్తనాల సరఫరా, మట్టి పరీక్షలు, ఈ పంట నమోదు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌలుదారుల హక్కు పత్రాలు, పొలం పిలుస్తుంది, పంట నష్టపరిహారం, లబ్ధిదారుల సామాజిక తనిఖీ, పంటల బీమా, పంట యాజమాన్య పద్ధతులపై శిక్షణలు మొదలగు సేవలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. ఆర్ఎస్కేల్ శాశ్వత భవనాలు ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో సొంత భవనాలను సమకూర్చేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేటాయిస్తూ 10,250 భవనాలు మంజూరు చేయడమైంది. దీనిలో భాగంగా 4,865 భవనాలు పూర్తయి రైతులకు కావలసిన సేవలు గ్రామ స్థాయిలో అందిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల నిర్వహణ కొరకు 2024-25 బడ్జెట్లో 26.92 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతను, ప్రమాణాలను ధృవీకరించి వీటి సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడినవే ఇంటిగ్రేట్స్ రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గ స్థాయిలో 113 సేవలు అందిస్తున్నాయి. మిగిలినవి వచ్చే ఖరీఫ్ నాటికి 2025 పంట కాలానికి అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం. ఇంటిగ్రేటివ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2024-25 బడ్జెట్లో 44.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పంటల బీమా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి గణనీయంగా నష్టాలు ఎదుర్కొంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాల వల్ల కూడా రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. పంటల బీమా ఈ అనూహ్య నష్టాల నుండి రైతులు కాపాడుతూ అవసరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది. పంటల బీమా యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ పథకం అమలును సమీక్షించడానికి, మార్పులను సిఫార్సు చేయడానికి గౌరవనీయులైనటువంటి వ్యవసాయ, ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారి సూచనల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించబడినటువంటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కీలక మార్పులు చేయబడ్డాయి. ఈ 2 పథకాలు ఇప్పుడు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో అమలు చేయబడుతున్నాయి. ఖరీఫ్ 2024 సీజన్లో ఈ పంట నమోదు ఆధారంగా ఉచిత బీమా వర్తింపచేయడం జరిగింది. రబీలో 2024-25 నుండి రైతులకు వారి అవసరాల మేరకు పథకంలో పాల్గొనే స్వేచ్ఛ,
సౌలభ్యాన్ని అందించే స్వచ్ఛంద నమోదు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టబడింది. దీని కొరకు రైతులు నామమాత్రపు ప్రీమియం చెల్లించవలసి వస్తుంది. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య ఉద్యానవన పంటలకు 5% రైతులు చెల్లిస్తే మిగిలిన ప్రీమియాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించడం జరుగుతుంది. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడినటువంటి బీమా కంపెనీల ద్వారా క్లెయిమ్స్ అన్నీ కూడా చెల్లించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయిలో కనీసం 2000 హెక్టార్లలో విస్తరించి ఉన్న అన్ని ప్రధాన పంటలకు ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఖరీఫ్లో 2024 కోసం 22 పంటలు, అదేవిధంగా PMFBY కింద 15 మరియు RWBCI కింద 7 పంటలు కవర్ చేయబడుతున్నాయి. రబీ 2024-25కి 15 పంటలు, PMFBY కింద 13 మరియు RWBCI కింద 2 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుండి మామిడి పంటకు కూడా ఈ పథకంలో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉద్యాన రైతులకి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా వరి పంట దిగుబడిని అంచనా వేసే వ్యవస్థను ఉపయోగించడం అనేది ఒక కీలకమైనటువంటి పురోగతి సాధించడం జరిగింది. ఇది దిగుబడులను అంచనా వేయడానికి, క్లెయిమ్స్ పరీక్షలకు వేగవంతం చేయడానికి ఉపగ్రహ డేటా ఉపయోగిస్తుంది. OES టెక్ కింద శాటిలైట్ ద్వారా వచ్చిన దిగుబడి అంచనాలు 30% మరియు సాంప్రదాయ పద్ధతుల ద్వారా వచ్చిన దిగుబడి 70% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ భాగస్వామ్యంతో నంద్యాల, కాకినాడ జిల్లాల్లో రబీ 2024-25 మరియు 25-26లో అమలు చేయబడుతుంది. పథకం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి పంటల బీమా ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పంటల బీమా పథకం సజావుగా అమలు చేసేందుకు 2024-25 సంవత్సరానికి 1023 కోట్లు కేటాయింపుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. GAP పొలంబడి మరియు ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులను రైతుల్ని ఆచరింపజేసి తద్వారా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించి రైతులకు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించే కార్యక్రమమే ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పెరుగుతుంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఆహార భద్రతా ప్రమాణాలు కలిగి ఉండడంతో పాటు నాణ్యతలో అంతర్జాతీయ మార్కెట్ నందు గట్టి పోటీ ఇవ్వటం మరియు ఈ ఉత్పత్తులను రైతులకి, ఉత్పత్తిదారు సంఘాలకి డిజిటల్ మార్కెట్ ద్వారా అధిక ధరకు అమ్ముకునే అవకాశాలు ఉండడంతో ఈ కార్యక్రమం బహుళ ప్రయోజనం పొందుతుంది. 2023-24 సంవత్సరంలో 2.05 కోట్ల వ్యయంతో 1104 GAP పొలం బడులు నిర్వహించగా అందులో 23 లక్షలతో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ పైలట్గా నిర్వహించి 37 FPOల ద్వారా 37 ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్లు సాధించడం జరిగింది. తద్వారా 77.0 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. 2024-25 సంవత్సరంలో 10.61 కోట్లతో ప్రతి మండలంలో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కార్యక్రమాలు నిర్వహించాలని 154 FPOల ద్వారా అమలు చేయుటకు ప్రణాళికలు తయారు చేసి 26 జిల్లాల్లో 1300 ఇండ్ గ్యాప్ కార్యక్రమాలు 40,000 మంది రైతులతో నిర్వహిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, నష్టపోయినటువంటి రైతులను గుర్తించడానికి, రియల్ టైం డేటాను సేకరించడానికి ఈ పంట యాప్ వెబ్ అప్లికేషన్ ఉపయోగించాలని ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన వాస్తవ సాగుదారులకు తక్షణ సహాయం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 23న GOMS నెంబర్ 13 ద్వారా నష్ట పరిహార సాయాన్ని పెంచుతూ ఉదాహరణకి
వరి పంట గతంలో హెక్టారుకు 17,000 నుంచి 20,000కు పెంచాం. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. ఈ పెంట ద్వారా వెబ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడి రాయితీ మొత్తం 284.56 కోట్లు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయినటువంటి 1.90 లక్షల మంది రైతులకు ఆధార్